ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నారా? మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకి కొని మీకు మిగిలిన సొమ్ము అందిస్తాం. ఆచారి గోల్డ్ కంపెనీ. ఒకే తరహా సినిమాలు చేయకుండా విభిన్న పాత్రలు, భిన్నమైన కథలతో ముందుకెళ్తూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు మాస్కా దాస్ విశ్వక్సేన్. ఎక్కువ సినిమాలు చేయడం కంటే నాణ్యమైన సినిమాలు చేయడానికి ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. అందుకే ఆయనకు మినిమం గ్యారంటీ హీరో అనే పేరు కూడా ఉంది. ప్రస్తుతం విశ్వక్సేన్ లెగసీ అనే సినిమా చేస్తున్నాడు. పిండం సినిమాతో తన ప్రతిభను చాటుకున్న దర్శకుడు సాయి కిరణ్ దైదా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా పిండం నిర్మించిన కలాహి మీడియానే నిర్మిస్తోంది. నూతన సంవత్సర సందర్భంగా 2026 జనవరి 1న ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ టీజర్ చూసిన తర్వాత మాస్కా దాస్ మరో కొత్త అటెంప్ట్ చేస్తున్నాడనే చెప్పాలి. లెగసీ ఒక రాజకీయ నేపథ్యంతో సాగే కథ. అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడైన తన తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేలా సిద్ధార్థ్ అనే యువకుడి కథగా ఈ సినిమా రూపొందుతోంది. రాజకీయం అంటే పులి మీద సవారీ లాంటిదంటారు అంటూ విశ్వక్సేన్ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. తండ్రిని క్షమించలేని కొడుకు అనే పవర్ఫుల్ డైలాగ్స్ తో టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఇక టీజర్ చివర్లో మాస్కా దాస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే విధానం షాకింగ్ అనే చెప్పాలి. అందుకు తగ్గట్టే గోవింద్ వసంత అందించిన నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఓవరాల్ గా తప్పని పరిస్థితుల్లో పొలిటికల్ లెగసీని కంటిన్యూ చేసే కుర్రాడిగా విశ్వక్సేన్ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు.